మరింత తాజా సమాచారం అందించడానికి ఢిల్లీలో అంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలని అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా రవి అందరూ కూడా ఇంకా బయలుదేరుతున్నారు. పార్లమెంటుకు ఏదైతే మహిళా బిల్లు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇప్పుడు ఇక్కడ మేము మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా ఒక గ్రూప్ ఫోటో అంటే అసలు మహిళా లోకం నిద్ర లేచింది అని అనేటటువంటి ఏదైతే ఉందో అలాంటిది ఇక్కడ అమరావతి అంటూ కూడా నినాదాలతో మారుమోగినటువంటి ఢిల్లీ రాజధాని. ఇప్పుడు ప్రస్తుతం మేము ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు పార్లమెంటుకు బయలుదేరుతున్నారు. చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక స్వర్ణ యుగంలో ఈరోజు భావించాలి. ఎందుకంటే ఈరోజు అన్ని రంగాల్లోనూ మహిళలు ముందంజలో ఉన్నారు. మరి చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్ ఈరోజు బిల్లు ప్రవేశపెట్టడం నిజంగా మరి ప్రధానమంత్రి మా పెద్దన్నయ్య నరేంద్ర మోడీ గారికి మరి పార్లమెంట్లో ఉన్న పార్లమెంటు సభ్యులకు మహిళా లోకం తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి మహిళా పక్షపాతి చంద్రబాబు నాయుడు గారికి, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువగల అధినేత నారా లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. రవి, ఒక్కసారి ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు, అందరినీ కలిసేసి అందరూ వెళ్తున్నారు. ఎస్ మ్యామ్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఇదంతా అందరు ఇంకా బయలుదేరుతున్నారు పార్లమెంట్కి, ఎలా ఫీల్ అవుతున్నారు? వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఆల్సో. ఉమెన్స్ అమెండ్మెంట్ బిల్ పాస్ చేయడం అండ్ మేము గ్యాలరీలో కూర్చొని దాన్ని చూడడం అన్నది మాకు చాలా అదృష్టం అండి. అండ్ చాలామంది ఉమెన్స్ వస్తున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ ఎంకరేజింగ్ ఉమెన్స్ టు కమ్ టు ది పాలిటిక్స్ అండ్ మీరు స్పెషల్గా ఒక డాక్టర్ అయి ఉండి కూడా పాలిటిక్స్లో వచ్చారు. మీలాంటి వాళ్ళు ఒక చాలా మందికి ఇన్స్పిరేషన్. అవునండి, పాలిటిక్స్కి రాకముందు నాది కూడా అలాగే ఉండింది. అంటే పాలిటిక్స్ అంటే మనం 33% బిల్ ఏదైతే ఉందో దీనితో మరి ఇప్పుడు ఉండేటటువంటి ఏదైతే మహిళా ప్రజాప్రతినిధులు మరింత మంది కూడా ముందు రాబోతున్నారు. అసలు మీరందరూ కూడా సో హ్యాపీ. నిజంగా దేశ రాజధానిలో మిగతా పార్టీల వాళ్ళు కూడా ఇలా మహిళా ప్రజాప్రతినిధులు వచ్చారో లేదో తెలియదు, కానీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి రావడం అన్నది చాలా గ్రేట్. ఆంధ్రాలో మీరు ఎప్పుడు చూస్తే యూనిటీ ఉంటుంది అండ్ మేమందరం కలిసి పోరాడతాం. సో ఉమెన్స్ ఎక్కువ వస్తున్నందుకు మేము చాలా హ్యాపీగా ఉంది అండ్ వీఆర్ ఎంకరేజింగ్ ఆల్సో. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే దీంట్లో భాగస్వామ్యంగా ఉన్నప్పుడు ఇది ఒక చరిత్ర. ఎందుకంటే అందరూ కూడా ఇది ఒక దినిగా చెప్పుకునే పరిస్థితి తర్వాత రాబోతుంది కాబట్టి దీంట్లో ఉండడం మేము అందరం కూడా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇటువంటి చారిత్రాత్మక సంఘటనలో మేము ఒక ఎమ్మెల్యేగా ఈరోజు రేపు అంటే ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం అని మీరు చెప్తున్నారు కదా, అసలు రియల్గా అంటే రేపు మీరు అమరావతికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినా ఆ రోజు నేనున్నాను అన్నటువంటి ఒక ప్రూఫ్ అనుకోవచ్చు. ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు సీఎం సార్కి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మోదీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. మేము ఇటువంటి ఈ సంఘటనలో పాల్గొనడం అన్నది రేపు మా తర్వాత తరాలకు కూడా మేము గర్వంగా చెప్పుకోగలం. ఎలా ఫీల్ అవుతున్నారు మ్యామ్? ఎప్పుడు కూడా మన హిస్టరీని చదువుతాం, కానీ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అ హిస్టరీ మేక్స్ అస్ ఫీల్ మోర్ హ్యాపీ అని చెప్పొచ్చు. సో వీఆర్ గోయింగ్ టు బికమ్ ఇన్స్పిరేషన్ టు ద అప్కమింగ్ విమెన్ లీడర్స్, లేదంటే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అనొచ్చు చెప్పొచ్చు. వాళ్ళంతా కూడా మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీకోసమే రాబోయే రోజుల్లో మీరు రాజకీయాల్లోకి వచ్చి మంచి పాలసీస్ ఇనిషియేటివ్స్ తీసుకురావాలి. అలాగే విమెన్ వెల్ఫేర్ కోసం పనిచేయాలంటే కంపల్సరీ 33% రిజర్వేషన్ బిల్ అన్నది. సో వీఆర్ హ్యాపీ ఫర్ దట్. ఎలా ఫీల్ అవుతున్నారు మేము? ఇంకా వెళ్తున్నారు పార్లమెంట్కి వెళ్తున్నారు మీరు, అండ్ హౌ డూ యూ ఫీల్? తినబోయే ముందు యూ వాంట్ టు స్పీక్ తెలుగు తినబోయే ముందు రుచి చూడటం ఎందుకు అని. ఎస్, వీఆర్ గోయింగ్ టు సీ ద glory and the celebrations which are going to take today and tomorrow. It's a celebration for women. So అందరం చాలా సంతోషంగా ఉన్నాం, ఎక్సైటెడ్గా ఉన్నాం. ఇందాక కూడా చెప్పాను మీడియా మిత్రులతో కొంతమందితో, ఉమెన్కి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇచ్చిన మోడీ గారికి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అయిన మన ఇండియాలో ద బెస్ట్ బ్యాచులర్ హూ హ్యాస్ గివెన్ ద ప్రయారిటీ ఫర్ ద ఉమెన్ ఈస్ రియలీ వీ ఆల్వేస్ గ్రాటిట్యూడ్ ఫర్ సర్. థ్యాంక్ యూ. ఇది రవి, ప్రస్తుతం మాత్రం అందరూ కూడా పార్లమెంట్కి ఏదైతే చేరడానికి బయలుదేరుతున్నారు. అండ్ రియల్లీ అండ్ వన్ మోర్ థింగ్, జనసేన పార్టీ నుంచి నేను రిప్రజెంట్ చేస్తున్నాను ఒక చైర్పర్సన్గా. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా పార్టీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మహిళలకే ప్రాధాన్యత ఇచ్చారు. మా మహిళా విభాగం పేరు కూడా ఝాన్సీ లక్ష్మీబాయి వీర మహిళా విభాగం. मान्य सदस्य